ఇంకో అద్భుతమైన రోజు. ఈ రోజు వెదర్ కూడా ఎంత సహకరిస్తుంది, ఎంత బాగుంది కదా, ఎంత చల్లగా ఉంది కదా. అండ్ ఈ టైంలో అంతే హాయిగా ఉన్న కపుల్స్ వచ్చి మన గేమ్ లో పార్టిసిపేట్ చేస్తే సూపర్ గా ఉంటది. చాలా 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 బాగుంటుంది. మరి ఈ రోజు రాబోతున్న కపుల్స్ ఎవరు నీకు తెలుసా? తెలుసు. ఎవరు? ఫస్ట్ రాబోతున్న కపుల్ మహేష్ అండ్ నీలిమ. చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే, నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. హలో అండి, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. వెరీ గ్లాడ్ టు సీ యూ. చాలా అందంగా ఉన్నారండి. వెరీ గుడ్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటంటే మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. షో చూసారు కదా, తెలుసు కదా. మా వైఫ్ పేరు నీలిమ. నేను చాలా అందంగా ఉంటాను. షీజ్ ఏ హోమ్ మేకర్. నేను చాలా అందంగా ఉంటాను. ఐ లైక్ హర్ పేషెన్స్. నేను చాలా అందంగా ఉంటాను. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీరు? మా ఆయన పేరు మహేష్. నువ్వు ఎట్టుంటే నాకెందుకు, మా ఆయన జాబ్స్. నువ్వు ఎట్టుంటే నాకెందుకు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నువ్వు ఎట్టుంటే నాకెందుకు. వెరీ గుడ్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం అండి. ప్లీజ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తున్న కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రవీంద్ర గారు. సూపర్, వెరీ గుడ్. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. రవి గారు, రాజేశ్వరి గారు, వెల్కమ్ టు ది షో. ఎలా అనిపిస్తుంది షోకి రావడం? మేము చాలా 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 హ్యాపీ. అయితే ఇప్పుడు ఒకరికొకరు ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలి. మా ఆయన పేరు రవీందర్ అండి. నా మీసమే నా పరువు ప్రతిష్ట. అదే పౌరుషం అంటే అదే. మా ఆయన ఆర్టీసీ ఎంప్లాయ్. నా మీసమే నా పరువు ప్రతిష్ట. మా ఆయన నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, అలాగే ప్రేమిస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. నా మీసమే నా పరువు ప్రతిష్ట. ఇప్పుడు సార్ మీరేం చేస్తారు సార్? మా ఆవిడ పేరు రాజేశ్వరి. తనది బిఎడ్ అయిపోయింది, ప్రజెంట్ పీజీ చేస్తుంది. తర్వాత నన్ను వదిలిస్తున్నట్టు చేస్తున్నాడు. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళై? మా పెళ్ళై 7 years అవుతుంది. రవి గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ టేక్ ఇట్ ప్లీజ్. సూపర్ అబ్బా వీళ్ళ స్పోర్టివ్నెస్ కి. నెక్స్ట్ కపుల్ ని పిలిచేద్దాం. నెక్స్ట్ రాబోతున్న కపుల్ మధు అండ్ ప్రియాంక.
నువ్వు నేను జంగా టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతా ఓ బుటానం పొడి కడతా నువ్వు నేను జంగా టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతా ఓ బుటానం పొడి కడతా కథలు ఎట్టి మదిపోయట్టు బిగించి గడ్డ ఆచిరగట్టు ఊపిరి నాదే ఆపేసట్టు నమ్మ పెట్టే ఒట్టు అరే ఎక్కడ ముందే నిద్ర పట్టు విపాలిగా నువ్వే గుట్టు వసే నాకు తాకట్టట్టు నువ్వే నా జట్టు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు. వెల్కమ్ టు ఎంఎంపీపీ. లవ్ మ్యారేజ్ ఇన్నో అరేంజ్ మ్యారేజ్ ఇన్నో మీది? రివెంజ్ మ్యారేజ్. రివెంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. రివెంజ్ మ్యారేజ్ అంటాడు మీ ఆయన. చెప్పు. ఏమైంది? ఫస్ట్ బిజీ చిన్నప్పుడు కూడా క్లాస్మేట్స్. అయితే నేను 9th వచ్చేసరికి డాడీ కొంచెం హై పొజిషన్ హై పొజిషన్ లో ఉన్నాడు. ఎమ్మెల్యేనా? లేదు మామూలు జెడ్పీటీసీ. ఓకే ఓకే మన అయినాక పొలిటీషియన్. నేను అప్పుడు 10th వచ్చేసిన, తిరిగి 10th వచ్చేసింది. ఇలా డాడీ వల్ల మనం ఇంకో స్కూల్కి వెళ్ళిపోయినాం. రివెంజ్ చేసుకోవడానికే మా లవ్ చేసుకొని రివెంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఏంటంటి డాడీ మీద రివెంజ్ తీసుకోవడానికి లవ్ చేసి మనం మ్యారేజ్ చేసేసుకున్నాం. ఇది ఇప్పుడు రివెంజ్ కదా, షో ఎండ్ అయ్యే వరకు అది కాంప్రమైజ్ అయిపోద్ది. చూడండి, మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి చెప్తారు. ఫస్ట్ మీరు. మధు మా ఆయన నా మొండి మొగుడు. నేను చాలా అమాయకురాలనండి. వెల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తుంటారు. నేను చాలా అమాయకురాలనండి. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయన బంగారం. నేను చాలా అమాయకురాలనండి. అయ్యో ఎంత అమాయకురాలో. మీరు ప్రతి స్టేట్మెంట్ తర్వాత మా మావయ్య నా ప్రాణం. రెడీ. మా మిసెస్ పేరు ప్రియాంక, మా మామయ్య నా ప్రాణం. మా మిసెస్ హౌస్ వైఫ్, మా మామయ్య నా ప్రాణం. షీఈ్ గుడ్ డాన్సర్. మా మామ ఇద్దరు అద్భుతమైన డాన్సర్స్. సో టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. మీ మామే మన ప్రాణం. మా మామయ్య నా ప్రాణం. వెళ్ళండి. సూపర్ 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 అబ్బా. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఎస్, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మిస్టర్ పెళ్లి కూతురు. బాగున్నారండి అందరూ? టీలు కాఫీలు ఏమైనా కావాలా? ఏమొద్దు, పెళ్లి కూతురు కావాలా? అలాంటి మా ఇంట్లో లేవు కూడా. వీడు మా చిన్నోడు అండి. ఫస్ట్ చిన్నోడు నుంచి స్టార్ట్ చేద్దామని. మా చిన్నోడు ఎంత తిన్నా ఇట్టనే ఉంటాడండి, ఏమనుకోకండి. ఏం పేరు నీ పేరు? మధుప్రియ. ఆహా, బాగా పెట్టారండి మధుప్రియ. ఇంకేం పెడుతున్నారండి అంతలా అయిపోయాడు? అంటే నా చేతి వంట అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. ఏదో కొంచెమే తింటాడు కానీ ఇద్దరు పెట్టకుండా ఒక్కరికే పెట్టేస్తున్నారు. అంటే వీడికి తిండి అంటే మా ప్రాణం అండి. అరే అమ్మాయి మస్తు బరాత్లల్లా వినాయక చవితి పెడితే ఈ అమ్మాయి ముందుంటదంట. అయితే ఏం చేద్దామంటే డాడీ భరతనాట్యం వేపిద్దాం. భరతనాట్యం అమ్మాయి అక్కడ మళ్ళీ నువ్వు చించేస్తావే. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? ఇంకా ఏమైనా కావాలా? ఏమున్నదండి, ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తే మాకేం డౌట్స్ లేదండి. నచ్చేసాడు. నచ్చేసిందా? ఏంటమ్మా అట్లా కూర్చొని సరదైందా? భోజనాలు పెట్టాలమ్మా నీకు? సిగ్గుపడ్డావు రాదు? ఈ అమ్మాయి కొంచెం సిగ్గెక్కువ, సిగ్గుపడుతున్నాను అనుకుంటూ ఉంటుంది. అడుగురా ఏం కావాలను? నీ పేరేంటి? రవాలి. ఏంటి రావాలి? ఏంది డాడీ ఇది రావాలి అని ఇంత సాగది రావాలి అని పిలుస్తున్నాడు. పిలుస్తుంది. సిగ్గు ఎక్కున్నట్టుండండి మీ అమ్మాయికి. మీలాగానే సిగ్గు ఎక్కువ అనుకుంటా. అవును, అలా ఉందారా? అవును మమ్మీ. లాస్య గారు, మా వాడు ఆర్కెస్ట్రా సింగర్ అండి. ఆర్కెస్ట్రా? మీ అమ్మాయికి కొంచెం శాస్త్రీయ సంగీతంలో ఏమైనా పట్టుంటే వీడు మా పెద్దోడండి. నీ పేరేంటి? నా పేరు మోహిని. ఏం చదువుకున్నావు?
7th ఫెయిల్ అండి. 7th ఫెయిల్? మీ మమ్మీ చదివించలేదా నిన్ను? చదివించింది కాకపోతే నేనే ఆయన వెళ్ళలేదు. ఎందుకే చదువు 7th ఫెయిల్ బెటర్, మన ఇంట్లో పని మనిషిలా పడి ఉండాలి కదా. కరెక్ట్ ఎడ్యుకేషన్, వెరీ వంట గుడ్. చేయడం వచ్చా? చేయరాదండి. మరి ఏం చేయొచ్చు? తినడం వచ్చా? 4 పూటలు తింటానండి. 4 పూటలు తింటావే? అంటే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ కలిపి. మీ మూడో అమ్మాయి కూడా డీజే డాన్స్ వస్తే DJ పరిపూర్ణ ఫ్యామిలీ అనిపించుకుంటుందండి మీది. ఓకే గానీ మేము డాన్స్ చేయాలంటే అటు సైడ్ నుంచి ఎవరు డాన్స్ చేయలేదు. మీ పెద్ద అబ్బాయిని డాన్స్ చేయమనండి. రెడీ, కొట్టు. అద్ది చూస్తావా, మాది పిడికల్ బిజినెస్. రారా చాలు ఇంకా. మీరు నాగపాము డాన్స్ చేసి చూపెట్టగలుగుతారా? చేస్తాం. నాగరాజా బుస్ నాగరాజా బుస్ నాగరాజా బుస్ నాగరాజా కాళ్ళు లేపాలి. నాగరాజా బుస్ నాగరాజా బుస్. బాగా చేశారండి. మా అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఓకే రండి, కట్టం తీసుకొని రండి. అయితే మా 3 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మా 3 అమ్మాయిలు కూడా రెడీగా చాలా ఉన్నారు. సంతోషం వేస్తుందండి. దండలు మార్చుకుంటే ఇంకా మార్చేసుకోండి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించి నా తోడును పంపించండి, కలలో ఇలలో. సూపర్, ఎంత బాగుందో ఇలా పెళ్లి చేస్తూ ఉంటే. మరోసారి 3 పెళ్లి పెళ్లి చేసుకున్నారు ఒకేసారి వీళ్ళు ముగ్గురు. చేశాం. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక బ్రేక్ టైం. మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మొండి మొగుడు పెంకి పిల్లలు తీసుకుందాం ఒక షాట్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు. పెంకి పిల్లం. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ స్కోర్స్ చూడాలి. మీ 3 పర్ఫార్మెన్స్ లో మా జనాలకు పిచ్చిగా నచ్చేసిందంట. అందుకే ముగ్గురికి కూడా 300. నెక్స్ట్ రౌండ్ డాన్సింగ్ రౌండ్, రొమాంటిక్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మ్యూజికల్ రొమాన్స్. ఇందులో ఏంటంటే 3 సాంగ్స్ ఉంటాయి. సో ప్రతి సాంగ్ మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే పోజ్ మీరు ఇవ్వాలి. పోజ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టకండి. పోజ్ ఇంపార్టెంట్, అలాగే డాన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఓకేనా? రెడీ, లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 1. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే, నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేరా, వెన్నెల కొండలు వెచ్చని వేళకి పట్టేరా, చక్కని నిండుగా మబ్బులు పట్టుకుని వచ్చేరా, నువ్వంటే పాడి చేస్తారా, నీ వెంటే పాడి వస్తారా, నువ్వంటే పాడి చేస్తారా, నీ వెంటే పాడి వస్తారా. ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం. మార్క్స్ ఇచ్చేద్దాం. ఇక్కడ సైడ్ నుంచి వస్తే డాన్స్ మాత్రం వేలు పెట్టి దాని గురించి పాయింట్అవుట్ చేసేది ఏం లేదు. అక్కడ అద్భుతమైన చింపేశారు. డాన్స్. ప్రపోజల్ కూడా చాలా బాగుంది. వాళ్ళ డాడీ నేను ఎంత కొట్టినా తిట్టినా చూడకుండా చిలవు. అందుకే 300 పాయింట్స్. రవి గారు ప్రపోజల్ లేకపోతే ప్లీజ్ ప్రేమించండి ప్లీజ్. అడుక్కుంటానా బావా? అడుగుంటాం, అర్థమైంది. డాన్స్ చాలా బాగుంది. ప్రపోజల్ అంటే ఐ లవ్ యూ చెప్పడం, కానీ అడుక్కోవడం కాదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎప్పుడైతే 200 పాయింట్స్. అక్కడ కూడా పోస్ట్ చాలా బాగుంది, కానీ డాన్స్ కొద్దిగా వీక్ అయినందుకు 200 పాయింట్స్.
అండ్ ఇప్పుడు సెకండ్ సాంగ్ లోకి వెళ్దాం. ఈ సెకండ్ సాంగ్ లో మనం ఒక ప్రాపర్టీ ఇస్తాం కదా, ప్రాపర్టీ ఏమిటి? ప్రాపర్టీ ఏంటంటే ఆ. జిమ్ బాల్స్ వస్తాయి. ఆ Okay. జిమ్ బాల్స్ ని వాడుకుంటూ మీరు ఒక రొమాంటిక్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కనిపించేలాగా ఒక పోజ్ పెట్టాలి. టైమ్ టు సాంగ్ నంబర్ 2. అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పెంపు నీ చూపే తాకిందంటే పొంగల్లో నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే ముద్దులతోనే టెన్షన్ అప్పగించినావే సోపులో నా లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ Come on, you are my Raja Rocket too. What a kurode. ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం. ఇప్పుడు మా మన్మధుడికి ఏమనిపించిందంటే డాన్స్ అద్భుతంగా ఉంది, చెమటలు కూడా బాగా అద్భుతంగా వస్తున్నాయి, పోజ్ కూడా చాలా బాగుంది. డాన్స్ అద్భుతంగా చేశారు కాబట్టి డాన్స్ మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి 300 పాయింట్స్. రవి గారు పోజ్ చాలా బాగుంది, వెరీ రొమాంటిక్. ఓకే, డాన్స్ కూడా బాగా చేశారు మీరు. మంచి పార్టీకి మంచి ఎలాంటి మూమెంట్స్ చేయాలో అలా చేశారు. అందుకే మీకు కూడా 300 పాయింట్స్. మరి అక్కడ ఇక్కడ ఉట్టి పోజ్ కి 300 ఇచ్చేయచ్చు, కానీ మనం డాన్స్ కూడా అకౌంట్ లో తీసుకుంటున్నాం కాబట్టి అందుకే 200 పాయింట్స్. ఈ రౌండ్ నుంచి జస్ట్ ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. థర్డ్ సాంగ్ మీరు పార్టిసిపేట్ చేయరు. ఓకే, ఓకే, ప్లీజ్ టేక్ యూ పొజిషన్. సో థర్డ్ సాంగ్ టైం వచ్చేసింది. ఈ సాంగ్ ఏంటంటే మా చేతిలో ఏముంది? గొడుగుంది. గొడుగుని వాడుకుంటూ మీరు ఏదైనా మంచి రొమాంటిక్ పోజ్, దీన్ని ఇలా వాడుకుంటాం, క్రియేటివిటీని బయటకు తీయండి. సాంగ్ నంబర్ 3. చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని తార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది. ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం. డాన్స్ బాగుంది, డాన్స్ కి 100 ఇస్తున్నాం. పోజు ఓకే, ఇంకా బాగా చేయొచ్చు అని అందరికి అనిపించింది, అందుకే ఇద్దరికి కూడా 100 పాయింట్స్. మ్యూజికల్ రొమాన్స్ కంప్లీట్ అయ్యేసరికి ఈ రౌండ్ లో స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ మీకు ఈ రౌండ్ లో వచ్చిన స్కోర్ 400 పాయింట్స్, ఇంతకు ముందు 300, టోటల్ స్కోర్ 700 పాయింట్స్. రవి గారు, ఇంతకు ముందు మీ స్కోర్ 300 అండ్ ఈ రౌండ్ లో స్కోర్ చేశారు టోటల్ గా 600. సో ఓవరాల్ 900. అండ్ రివెంజ్ లవ్ స్టోరీ మీ స్కోర్ కూడా 900. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ నుంచి అర్థమైపోతుంది ఎవరు లీడింగ్ లో ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు డాన్స్ లో ఆటలు పాటలు అయిపోయి ఇప్పుడు యాక్చువల్ గా లవ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళకి ఎంత లక్ ఉందో అర్థం అవుతుంది. లక్ తెలుసుకోవాలంటే మనం ఎందుకంటే ప్రేమంట రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మొండి మొగుడు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఇట్.
వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్ల. ఈ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. రెడీ. సో ముగ్గురు పోజ్ ఇచ్చేయండి. మీ పోజ్ ఎట్లుంటాయో అట్లనే 3 minutes వరకు అట్లనే ఉండాలి. మీరు కదిలితే పాయింట్లు పోతాయి. 3 minutes వరకు ఇట్లనే ఉండాలి. కదిలితే మార్క్స్ పోతాయి. మీరు ఇప్పుడు మీ పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేయండి. మా బావ స్టార్ట్ చేసిండు. అబ్బా రెడీ. కాదురా, అక్కడ తలకాయ ఏంటి కార్నర్ లో వేసాడు? అంటే మొత్తం బాడీ ఇది రావాలి కదా. పెద్ద ఓరి పెద్ద గుడ్లు. నీశాలో. వావ్, చూసావా నల్ల గుడ్లు ఎంత బాగున్నాయో. మీరు ఇటు చూడకండి, పెయింటింగ్ చూడకండి. చూడకూడదు. వావ్, అసలు ఏమైనా చూసుకోనికి కూడా పోజా? ఎంత ధైర్యం ఉందండి మీకు. ముందు పెట్టండి ఏళ్ళు. ఏంటి సార్ ఇది సొట్టబట్టది? అంటే ఒక కన్ను పైకి చేసి మరి కోపంగా అచ్చా, చూస్తుందేమో. excited. ప్రేమికుని చూడు రేయ్, రేయ్. మొండి మొగుడు పెంకి పిల్ల చరిత్రలో ఇలా ఎవరు ఫోటో గీయలేదు. అవేంటండి? అయ్యో రామా. చూడు 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 ఇటు చూడు చూడు కరెక్ట్ వస్తుంది బా, కరెక్ట్ వస్తుంది. మీరు చాలా ముగ్గురు ఇట్లా మీదే బెస్ట్. వావ్, అసలు ఆ కాళ్ళు చూసారా? ఇదిగో ఇది ఇది. అదే 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 అదే. అదండి సారీ. ఓకే, సారీ గుచ్చులు. అది రే వేడి లోనే దాస్తున్నా అది నడుము గొలుసా సార్? ఎస్. ఏ ఇక్కడ రా, నడుము గొలుసు చూసావా? అది రింగులు రింగులు చుట్టారు చూసావా? అది నడుము గొలుసు ఒడ్డాను. వావ్, రవి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? చూడు 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 అయ్యయ్యో, ఎంత బాగుందో ఎంత బాగుందో. నా రాజ్యంలో గుర్రాలేవి, మా మహామంత్రి ఏడి? ఇది చూస్తే అన్న అన్న కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా ఏందది? హెయిర్, హెయిర్, మౌత్, టీత్, మౌత్, టీతా, ఐస్. పనులు ఎంత బాగున్నాయండి. సరే దీని గురించి డిస్కస్ చేసి కూడా కాదు, మీకు చూపెట్టాలి. ఒక్కసారి గుండెని రాయి చేసుకోండి. ఓకే, ఇదే జరిగింది ఇప్పుడు దాకా. అసలు చూసావా ఇదేంటి? ఇదేంటండి? శారీ, లెగ్స్ శారీ. కాళ్ళు ఎవరికన్నా అడ్డుకోనికి డబ్బా ఉంటదా అన్న? అంటే కనిపించట్లేదు కదా. ఇట్రా అయితే నువ్వు మరీ నువ్వు మీకు చూపెట్టాలనా? ఇది చాలా ఓకే, చాలా బెటర్. ఇది బెటర్. నీ రాయి చదువుదాం. భూమి ఆకాశం గతించిన సూర్య చంద్రులు అతిక్రమించిన నేను నిన్ను రక్షించెదను. వావ్, వెరీ గుడ్, సూపర్, వెరీ నైస్. రండి మీరు చూడండి. మీ స్పందన ఏంటో మీకు అనిపించిందా? అనిపించిందా? అదృష్టవంతులు. ఇక్కడ స్పందన అడగాలి. నేను కాదు. ఎవరక్క అక్కడ ఉన్నది ఎవరు? లేకపోతే రవి గారు ఇది ఒక్కటి కోసమే మీకు 300 పాయింట్. నీకెంత కావాలి చెప్పు, నీకెంత కావాలి చెప్పవా? చెప్పవా చెప్పవా? అలా వార్నింగ్ ఇస్తా నువ్వేమో. కింద పనులు ఏమైనాయి? కింద అలా పట్టింది కదా, మరి పెద్ద లోపల ఉండాలి కదా. పెద్ద లోపలికి వెళ్ళిపోయింది. అంటే టైంలో ఇంకా అయిపోయింది అందులో. 200 పాయింట్లు, 100 పాయింట్లు. అమ్మో, అదైతే కళాఖండమే. అదైతే కళాఖండం. నెక్స్ట్ కళ్ళు ప్లేస్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఆ రౌండ్ కి వచ్చిన తర్వాత బ్రేక్ తర్వాత నేను స్కోర్స్ టోటల్ స్కోర్స్ చెప్పి ఎవరు లీడింగ్ లో ఉన్నారు ఎవరు లీస్ట్ లో ఉన్నారు చెప్తాం. కానీ ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు పెంకి పిల్లం. సో ఇప్పుడు 4th రౌండ్ కి ఎంట్రీ చెప్పేస్తున్నాం. కానీ ఎందుకంటే ప్రేమంట రౌండ్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ స్కోర్ 900 పాయింట్స్. రవి గారు మీ స్కోర్ లీడింగ్ లో ఉన్నారు మీరు విత్ 1200 పాయింట్స్.
అండ్ మధు గారు మీ స్కోర్ వచ్చేసి 1000 points. చాలా దగ్గరగా ఉన్నారు. అండ్ ఈ రౌండ్ తర్వాత మన షో నుంచి ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు. ఆ కపుల్ ఎవరో ఈ రౌండ్ తెలిసిపోతుంది. ఎస్, ఈ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. రెడీయా? సో పాయింట్స్ జాగ్రత్త, కానీ మర్చిపోదాం ఇది ఒక కాంపిటీషన్, ఇది ఒక గేమ్ అని. కళ్ళు కళ్ళు ప్లస్. ఇప్పుడు ఏది జరిగినా అటు ఇటు చూడకూడదు. రైట్. మీ ఇంట్లో దగ్గర నుంచి మీ తల్లిదండ్రుల ప్రేమ కన్నా మీ భర్త ఇచ్చే ప్రేమ గొప్పదా, లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ గొప్పదంటారా మీరు? మా పేరెంట్స్ కన్నా ఎవరికైనా, పేరెంట్స్ కంటే ఇంకెవరు ఉండరండి మనకు దాదాపు. మా పేరెంట్స్ కన్నా మా ఆయన అంటేనే ఎక్కువ ప్రేమ. మా ఆయనే, వాళ్ళకంటే మా ఆయనే ఎక్కువ నాకు. రవి గారు, ఎందుకు మీ ఆవిడ మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంది? మేము ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. నేను చిన్న మామూలుగా 21 ఇయర్స్ కే మ్యారేజ్ చేసుకున్నా. స్టడీ అప్పుడే మధ్యలో డిస్కంటిన్యూ అయింది. అలా స్టడీ కంటిన్యూ చేసుకుంటూ ఆటో డ్రైవింగ్ చేశా. ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టాక మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇంకా చాలా, అంటే చాలా అర్థం చేసుకునేంత అదైపోయాం. మా పాప పుట్టి మాకు కొంచెం అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి నుంచి ఒక బెలూని బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. ప్రాబ్లమ్స్ అన్నారు రవి గారు, అవి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే మీ ఆవిడని అడుగుతున్నాను. ఏం ప్రాబ్లమ్స్ చూడాల్సి వచ్చింది? అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా బలవంతాన ఒప్పించి పెళ్లి చేసుకున్నాడండి. అంటే ఇంట్లో ఒప్పుకోలేదా? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ ఎలా అవుద్ది? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, కానీ బతలాడి కట్నం కోసం ఆశ చూపించి మా మమ్మీ వాళ్ళు తక్కువ ఇంత అంటే దానికంటే ఎక్కువ ఇస్తారని నేను నమ్మించి అబద్ధాలే ఇప్పటి వరకు. నేను ఇలా చేస్తా, చేయి నీ ఇష్టం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా నన్ను అప్పటి నుంచి, మ్యారేజ్ అయినప్పటి నుంచి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చింది. నా డిగ్రీ డిస్కంటిన్యూ అయిన దాన్ని కంప్లీట్ చేయించి జాబ్ చేసుకుంటూ రెగ్యులర్ పీజీ చేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం ఇంకా మాస్ మహారాజా మధు గారిని ఎంట్రీ. మీరు ఒక 1000 అంటే 200 పాయింట్స్ వెనకాల ఉన్నారు. సో హానెస్టీ ఇక్కడ నుంచి మాట్లాడేది ఉన్నా. ఓకే, రెడీ, స్టార్ట్. సార్ మధు గారు, చెప్పండి. మీరంటే మీకు ఎక్కువ ఇష్టమా, మీ ఆవిడంటే మీకు ఎక్కువ ఇష్టమా? ఫస్ట్ నాకు నేనంటే ఇష్టం. పెళ్లి తర్వాత ఈమె అర్థం చేసుకున్న తర్వాత మా పాప పుట్టినాక ఈమె బాగా ఇష్టంగా పెరిగి బాగా ఇష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక గారికి ఏమీ తెలియదు అసలు, మీ డాడీ రివెంజ్ స్టోరీ అసలు ఏమీ తెలియదు కదా. కానీ మీరు నిజంగా ప్రేమించారు. ఆయనలో ఏమి చూసి ప్రేమించారు? డాన్స్. సో డాన్స్ చూసి పడిపోయారు. డాన్స్ చూశాను, మళ్ళీ నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా చేసేవాడు. సరే, బెలూన్ పగలగొట్టండి. ఒక్కటి బాబాయ్, స్టార్టింగ్ లో రూమ్ లేసి కుమ్మేశారు అన్నావు. నువ్వు అలాంటి ఇంట్లో ఒక అల్లుడు లాగా ప్రవేశిస్తాను అన్నప్పుడు అనుకున్నాను. చెప్పు. నన్ను ఎట్లా కొట్టిండు కదా, మా మామను నేను ఖచ్చితంగా నేను సాటిస్ఫై చేసి ఈమెను పెళ్లి చేసుకుని మా మామలాగా నేను చూసుకోగలను అని చెప్పేసి ఈమెను పెళ్లి చేసుకుని. అమ్మ నాన్న ఏమన్నారు అప్పుడు? మా అమ్మ నాన్న వదిలే అన్నారు. మనసు మీద చేయబెట్టుకుని చెప్పు, ఒకటే ఆన్సర్. ఇక్కడ నీ నిజాయితీ ఎంత హానెస్ట్ గా ఉంటావో అర్థమవుతుంది. నిజంగా ప్రియాంక మీద ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే ఎక్కడో ప్రియాంక వాళ్ళ నాన్న నీ మైండ్ లో ఎక్కున్నాడు, నీ గుండెలో ఎక్కున్నాడు, ఆయన మీద రివెంజ్ తీసుకోవాలా, లేకపోతే అక్కడి నుంచి వచ్చినావా? నిజంగా చెప్పు. నన్ను కొట్టినా ఖచ్చితంగా నాది ప్రేమ అని తెలిసి కొట్టిన తర్వాత నీలో ప్రేమ పుట్టింది. అప్పటి వరకు లేదు. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేవారు? మీరెక్కడో మా నాన్న కొట్టిడు కాబట్టి సింపతి మీద లవ్ వచ్చిందా? లేదు, సింపతి లేదు. డాడీ కొట్టక ముందు నుంచే నాకు ఈయన ఇష్టం. ఏందో మీ డాన్సింగ్ లవ్ స్టోరీ, ఒక బెలూనే పగల కొట్టండి. సరే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చూస్తే అంత హ్యాపీ. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి? 2 years. 2 years అవుతుంది. 1 month అయితే 1 month అయితే 2 years అవుతుంది. వెరీ గుడ్. సో పాపనా బాబా? 7 months పాప. పాప పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఒక బెటర్ పొజిషన్ లో ఉన్నా అని అనుకుంటున్నాను. పాప అదృష్టం తీసుకొచ్చింది. మా పాప వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నా చేతిలో మినిమం ఎప్పుడైనా ఒక 10,000 20,000 ఎవ్రీ టైం
ఈ రోజు వరకు కూడా నా దగ్గర ఉంటానే. నా పాపే నా లక్ష్మి, మా ఇంటికి లక్ష్మి దేవత అంతే మా పాపే. సరే సార్ ఏం పేరు అంకుల్ పేరు? కొమ్ముల కిషోర్. కిషోర్ అంకుల్ ప్లీజ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీ డాడీకి ఏం చెప్పాలన్నారు? కిషోర్ అంకుల్ ఉన్నాడు లైన్ లా, చెప్పు. డాడీ, నేను మధుతో చాలా హ్యాపీగా ఉన్నా. నాకు మీరు అంటే మన ఫ్యామిలీ చాలా పెద్దది. నువ్వు, మమ్మీ, నాన్నమ్మ అందరు చూపించే ప్రేమను మధు ఒక్కడు నాకు చూపిస్తున్నాడు. డెలివరీ అయిన టైంలో నాకు ఎవ్వరు లేరు, మధు అన్ని నాకు చేశాడు. తను నాకు దొరకడం నా అదృష్టం. మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా మారి మాతో మాట్లాడితే అంతే చాలు. పాప ఒక్కరి ఒంటరిగా ఫీల్ కావద్దు, నేను ఫీల్ అయినట్టు మీరు మాట్లాడండి డాడీ. ఐ మిస్ యూ డాడీ. నువ్వు చెప్పు మావా. అంకుల్, మీరు చూపించే కాదు ప్రేమ మావయ్య, మీరు చూపించే ప్రేమలో నేను ఒక 10% చూపిస్తాను కావచ్చు మీ దృష్టిలో. కాకపోతే ఇంకా ఎక్కువ చూసుకోగలుగుతా. నాకు ఖచ్చితంగా ఈమెను 100% సాటిస్ఫై చేసుకుంటా. మిమ్మల్ని సంతోషంగా ఉంచుతానని, ఈమెను సంతోషంగా ఉంచుతానని ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్తున్నా. నా 100 సంవత్సరాల జీవితం వరకు ఈమెను వదిలి వెళ్ళిపోను. ఖచ్చితంగా నా లైఫ్ లాంగ్ వరకు ఈమెతోనే ఉంటా అని ప్రామిస్ చేస్తున్నాం అయ్యా. సూపర్. ఆ బిల్లుని పక్కన కొట్టేయండి. మహేష్ నీలిమ గారు వచ్చేయండి. చెప్పండి, మీ ఆయన అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? మీ ఆయన ఎందుకు మీ లైఫ్ లో ఇంపార్టెంట్? మీ ఆయన ఎందుకు అంత తోపు తురుం? మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, నన్ను బాగా చూసుకుంటాడు. పాపని కూడా కేరింగ్ బాగా తీసుకుంటాను. ఐ మీన్ టు బి ఫ్రాంక్, తనకంటే ఎక్కువ నేను బాగా కేరింగ్ చూసుకుంటాడు పాపని. ఇంకా అది కరెక్టే, కాకపోతే పాపకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. పాపతో రాగానే నైట్ 9:30 అలా వస్తాడు. రాగానే పాపతో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా స్పెండ్ చేస్తే పాప పడుకున్నాక మేము తినేసి ఇంకా పడుకుంటాము. అంటే ఎక్కువ టైం మళ్ళీ మార్నింగ్ లేసాక మళ్ళీ పాపతోనే, తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ నైట్ వస్తారు. ఇంకా సో మీరెప్పుడు ఫీల్ అవ్వట్లేదు సో నా మీద ప్రేమ తగ్గింది అని? అదే నేను ఎప్పుడు అదే అంటాను. ఇంకా కొంచెం ముందుగా వస్తే పాపను చూసుకొని తర్వాత కాసేపు మన ఇద్దరం కాసేపైనా ఫ్రీగా స్పెండ్ చేయొచ్చు కదా. కాస్త టైం అయినా మన ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా. లేదంటే ఆ కాసేపట్లో కూడా టీవీ చూడడము, ల్యాప్టాప్ ముందట కూర్చోవడం, లేకపోతే ట్యాబ్ ఓపెన్ చేయడము, ఇలాంటివే చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకెప్పుడు ఎన్నిసార్లు చెప్పినా అంతే. నేను ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదా? మరి మీరు ఎప్పుడు చెప్పలేదా? చెప్తాను కానీ ఇంకా నాకు కూడా చూడాలని ఉంటుంది కదా టీవీ, నాకు కూడా ట్యాబ్ అని వాట్సాప్ ఫేస్బుక్ లో ఉండాలని ఉంటుంది కదా. నాకు కూడా టైం కావాలి. అర్థమైంది. బెల్లుని బర్స్ట్ చేయండి సార్. మీరు ఏమనుకుంటున్నారు? బాగా చూసుకోవడం అంటే తను ఏది అడిగితే అది కొనిస్తున్నాను, కేరింగ్ తీసుకుంటున్నాను. తనని ఏం తీసుకుంటున్నారు చెప్పండి. వాట్ ఈస్ కేరింగ్ అకార్డింగ్? కేరింగ్ ఐ మీన్ నేను ఎప్పుడైనా నేను ఎర్లీగా లేసి ఏమన్నా మామూలుగా వర్క్ ఉంటే నేను వర్క్ చేస్తాను. తనను ఒక 1 అవర్ లేట్ గా లేమంటాను. తనని ఐ మీన్ మంచిగా చూసుకుంటాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 3 years. 3 years. ఇవన్నీ 6 months అవుతుంది కదా పెళ్ళయి. వాళ్ళు కూడా ఇలానే చూసుకుంటారు. దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ విచ్ ఐ కాల్ ఇట్ దట్ మ్యాజిక్, దట్ లవ్. బెల్లుని బర్స్ట్ చేయండి నేను చెప్తాను. మీ ఆయన్ని బాగా కష్టపెట్టే విషయం ఏముంది సార్? మీరు మీ ఆవిడ కరెక్ట్ చెప్పిందంటే కరెక్ట్ అని ఒప్పుకోండి. నీలిమ గారు కరెక్ట్, అవునండి ఇదే నాకు టార్చర్ పెడుతుంది నా లైఫ్ లో. ఇట్ క్యాన్ బి ఫైనాన్స్, ఇట్ క్యాన్ బి అఫీషియల్, ఇట్ క్యాన్ బి పర్సనల్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. వర్క్, ఓన్లీ వర్క్. చాలా వర్క్ ఇస్తారు కంపెనీలో. డైరెక్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి అడగండి. డైలీ టైం కి వెళ్ళి టైం కి వచ్చి నాతో స్పెండ్ చేస్తే చాలు. టైం కాసేపు నన్ను పాపను బాగా చూసుకుంటే చాలు. వర్క్ నెగ్లెక్ట్ చేయమంటారా? లేకపోతే వర్క్ ఎంత వర్క్ చేసుకుంటూ మమ్మల్ని చూసుకోవాలి. వర్క్ నెగ్లెక్ట్ చేయమని ఎప్పుడూ చెప్పారు. ఎందుకంటే వర్క్ లేదంటే మేము కూడా లేనట్టే కదా. ఇంకా వర్క్ ఉంటేనే కదా. చాలా మంది చూస్తున్నాం కదా షోలో, వైఫ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు కానీ అండర్స్టాండింగ్ ఉండరు. మీకు ఇక్కడ బంపర్ ఆఫర్. సో మీరు 100% లవ్ కాదు, 110% లవ్ ఇవ్వాలి. ఈ మూమెంట్ లో బెలూన్ బర్స్ట్ చేసి మీరు కొన్ని ప్రామిస్ చేస్తున్నారు నీలిమ గారికి. ఏం ప్రామిస్ చేస్తున్నారు? ఇట్స్ ఆన్ యూ. బర్స్ట్ ది బెలూన్ అండ్ గో హెడ్. మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు, మాకేం చెప్పట్లేదు. డైలీ త్వరగా వస్తాను, ఐ థింక్ అంతే. అర్థమైంది కదా సార్ ఇప్పుడు ఏం కావాలన్నా నీలిమ గారికి? నీలిమ గారు మీరు కూడా అర్థం చేసుకుంటారు కదా? ఆ స్మైల్ చూడండి సార్, చాలా బతుక అనిపిస్తుంది. సూపర్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఇప్పుడు స్కోర్స్ అండ్ ఈ రౌండ్ నుంచి మన ఈ షో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు, ఒక కపుల్. ఆ కపుల్ ఎవరు?
తెలుసుకుందాం. ఫస్ట్ మనం హైయెస్ట్ స్కోర్ నుంచి వెళ్దాం. 1400 పాయింట్స్ తో ఉన్నారు. లీడింగ్ లో ఉన్నారు వారే మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారు. నెక్స్ట్ 1300 ఒకరికి, 1200 ఒకరికి. సో 1300 ఎవరికి వచ్చిందో చేతులు ఎత్తండి. 1 2 3 అంటాను. 1 2 3. అదే కరెక్టే, మీకే 1300. ఈ రౌండ్ అద్భుతంగా వచ్చింది. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడారు, కానీ ఫస్ట్ డాన్స్ అన్నారే అక్కడ దెబ్బ కొట్టింది. అంతే, నో ప్రాబ్లం. బట్ వీఆర్ వెరీ గ్లాడ్ దట్ యూ పార్టిసిపేటెడ్ అండ్ ఇంత బాగా చేశారు. అండ్ నీలిమ గారు, మీరు మా షోలో గ్లామర్ ఫ్యాక్టర్ అనేది తీసుకొచ్చారండి. మీరు వీలైతే సినిమాలు వద్దులేండి, ఇట్లనే నవ్వుతూ ఉండండి. నిజంగా దేవుడికి అదే మొక్కుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి. ఆల్ ది బెస్ట్. అబ్బా థ్యాంక్ యూ. వెరీ నైస్. ఇంకా లాస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా స్టార్ట్ చేద్దాం. ఆ రౌండ్ లో తెలిసిపోద్ది MMPP టైటిల్ ఎవరు గెలుచుకున్నారు. తెలియాలి అంటే వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఫైనల్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఆట ఆడిస్తా. ఇక్కడ వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదండి, అక్కడ వాటర్ కలర్ఫుల్ వాటర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వాటర్ ఏంటంటే హస్బెండ్స్ తల మీద ఒక బౌల్ ఉంది కదా, అందులో వాటర్ ఫిల్ చేసుకుని వైఫ్ అక్కడ నిల్చుంటుంది. ఈ వాటర్ అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వైఫ్ అక్కడ నుంచి వాటర్ తీసుకెళ్లి ముందు కనిపిస్తున్న అక్వేరియం లో ఫిల్ చేసేస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి సెంటీమీటర్ కి స్కేల్ పెట్టి మెజర్ చేస్తాం. ప్రతి సెంటీమీటర్ కి 200 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొత్తం అలా టర్న్ అయిపోతున్నారు. చాలు మధుగారు, ప్రస్తుతానికి చాలు. వెరీ గుడ్. ఒక్క నిమిషం, సూపర్. మీరు మెల్లగా ఇలా టర్న్ అయి నింపుకోవాలి. చేత్తో పట్టుకోండి. స్టడీ నిండా నింపుకోకండి, మెల్లగా మీరు గైడ్ చేయండి. రమణ నిండా నింపుకో, చేయి పెట్టకూడదు తల మీద. ఇది వస్తుంది. వెరీ గుడ్. ఆఫ్ చేయండి. మీరు చేయి పెట్టకూడదు. వెరీ గుడ్. మనం లీడింగ్. సూపర్. రవి గారు, మీరు ఇలా అలా కాదు, ఇలా నీషాలో నువ్వు కొంచెం ఫాస్ట్ చేయాలి. అక్కడ లీడింగ్ 100 పాయింట్స్ ఎక్కువ ఉంది. ఫాస్ట్ కింద పారబోస్తేనే వేస్ట్ అవుతుంది. మరి ఏం చేద్దాం? మీరు వాటర్ పడిపోకుండా దొబ్బడం మన చక్కగా అయిందా? అయ్యో, కింద పారవేక, ఆలోచించు. కింద పారవేక. డ్రెస్ మీద పడుతుంది. లాస్ట్ 30 seconds. చెయ్యి. పట్టుకోవద్దు. 10 9 8 7 6 5 4 3 2 1. వచ్చేయండి. సో ఆట ఆడిస్తా రౌండ్ అయిపోయింది. అండ్ ఈ షోలో ప్రతి రౌండ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు విన్నర్ ని అనౌన్స్ చేసే టైం. ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారి దగ్గర ఈ రౌండ్ స్టార్ట్ కాకముందు 100 పాయింట్స్ ఎక్కువగా ఉండే. సో ప్రతి సెంటీమీటర్ కి 200 పాయింట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు చూడాలి మిస్టర్ అండ్ మిస్సెస్ మధు గారా, మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారా. చూడండి జాగ్రత్తగా. మధు గారు ఒకసారి చూడండి. మీరు 2.2 2.4 2.6 2.8 3 2.6 సెంటీమీటర్స్. నీకు పెడతా చూడు ఇప్పుడు నేను.
అటు అటు. రవి గారి దగ్గర రవి గారి అక్వేరియం లో 2.6 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. ఇక్కడ మధు గారు ఎక్కువ ఉంటదంటారా తక్కువ ఉంటదంటారా? ఎక్కువ ఉంటది అనుకుంటున్నాను. భ్రమలో ఉన్నాం. కాదు, ఇక్కడ 2.6, ఇక్కడ 3.1. మోర్ 5 మిల్లీ సెంటీమీటర్స్ మోర్. రైట్. సో ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ డిజర్వింగ్ విన్నర్స్ మధు అండ్ ప్రియాంక. కానీ ఎపిసోడ్ లో అక్కడ మహేష్ గారు, ఇక్కడ రవి గారు ముగ్గురు చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. సో ముగ్గురికి మా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎపిసోడ్. సో ముందుగా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. పార్టిసిపేషన్ గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. అండ్ వైఫ్ కి కుంకుమ భరణి. కంగ్రాచులేషన్స్. అండ్ రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళం లోగో ఉన్న మగ్స్. కంగ్రాచులేషన్స్. అందమైన సారీస్ ఫర్ అందమైన లేడీస్. మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి, జీ తెలుగు ఛానల్ తరపు నుంచి ది విన్నింగ్ కపుల్ గెట్స్ అ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు ది విన్నింగ్ కపుల్ ఆల్సో గెట్స్ అ మిక్సీ ఫ్రమ్ జీ తెలుగు. అది కూడా కింద పెట్టేయండి. అంతేకాదు చీర కూడా పెట్టేయండి. అక్కడ ఇద్దరు కలిసి ఓపెన్ చేయండి. ఆ సర్ప్రైజ్ ఏందో మీరే రివీల్ చేసుకోండి. ఇట్ సైడ్. మీరు రావడం మాకు చాలా ఆనందం వేసింది. అండ్ వీళ్ళనే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే MMPPZtelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. మేమే మీకు కాల్ చేస్తాం. అండ్ మీరు ఇక్కడ మా షోకి వచ్చి మాకు కొద్దిగా ఆనందం ఇవ్వండి. ఏం కాదు, మజా వస్తుంది. సో ఈ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే ఎంజాయ్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్ బాయ్.